ఔరంగజేబ్ పాలనలో ప్రపంచ జీడీపీలో మన దేశ వాటా 24% ఉంది. అప్పుడు భారతదేశాన్ని బంగారు పిచ్చుకని పిలిచేవారు. ఔరంగజేబ్ అనేక ఆలయాలను నిర్మించాడు. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలివి. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజులను అగౌరవపరచడమేనని మహాయుతి నాయకులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో అజ్మీని ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో అబు అజ్మీ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని, తాను ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజుల గురించి కానీ ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ ఎలాంటి గాయపడి ఉంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఔరంగజేబ్ పై వివాదం చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. 49 ఏళ్ల పాటు భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఔరంగజేబ్ తన జీవితంలో చివరి 25 ఏళ్లు మహారాష్ట్రలో గడిపాడు. మహారాష్ట్రలో ఆయన పాలన అంటే మొఘల్ చక్రవర్తులకు మరాఠాలకు జరిగిన యుద్ధాలే ఎక్కువగా గుర్తొస్తాయి. శివాజీని ప్రశంసిస్తూ రాసిన బల్లాడ్ లో ఔరంగజేబును విమర్శించిన జ్యోతిబా ఫూలే నుండి తన ద 6 గ్లోరియస్ ఎపోక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకంలో ఔరంగజేబును ఏ వెరైటబుల్ డెమన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ వోవ్ టు రూట్ అవుట్ ద హోల్ హిందూ వరల్డ్ అని పేర్కొన్న వినాయక్ దామోదర్ సావర్కర్ వరకు అనేక మంది ప్రముఖులు ఔరంగజేబ్ ను వ్యతిరేకించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఔరంగజేబ్ పై విమర్శలు ఆగలేదు. అయితే 1960 నుంచి 1970 కాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఔరంగజేబ్ పేరును పెద్దగా ప్రస్తావించలేదు. అయితే శివసేన పార్టీ తొలిసారి రాజకీయ ప్రయోజనాల కోసం ఔరంగజేబ్ పేరును తెరపైకి తీసుకొచ్చింది. ముంబై బయట తమ పార్టీని విస్తరించేందుకు ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఔరంగాబాద్ ను ఫోకస్ చేసింది. మరాఠాలు మొఘలులకు మధ్య జరిగిన యుద్ధాలను బాల్ ఠాక్రే ప్రస్తావించారు. ఫలితంగా ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పట్టు సాధించారు. ఔరంగాబాద్ పేరును సంభాజీ నగర్ గా మార్చుతామని మొదట ప్రకటించింది కూడా శివసేననే. 1995లో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కానీ చట్టపరమైన సవాళ్లు కారణంగా అది అమలు కాలేదు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్రలో బీజేపీ ఔరంగజేబ్ ను ఎక్కువగా విమర్శిస్తోంది. 2022లో ఆయన ప్రభుత్వం పడిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న చివరి నిర్ణయాలలో ఒకటి ఔరంగాబాద్ పేరును సంభాజీ నగర్ గా మారుస్తున్నట్లు ప్రకటించడం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్ 2 గా మార్చింది. గత 2 సంవత్సరాలుగా ఔరంగజేబ్ చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2022 మేలో ఏఐఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ కుల్దాబాద్ లోని ఔరంగజేబ్ సమాధిని సందర్శించారు. అది వివాదానికి దారితీసింది. 2023లో ఔరంగజేబ్ ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేసినందుకు మైనర్లతో సహా అనేక మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 2023లో అప్పటి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొల్హాపూర్లో మతపరమైన ఉద్రిక్తత మరియు హింస చెలరేగిన తర్వాత ఔరంగజేబ్ కి ఔలాద్ అంటే ఔరంగజేబ్ వారసులను చెప్పుకునేవారని విమర్శించారు. ఎన్సీపీ ఎమ్మెల్యే హాసన్ ముష్రిఫ్ తో పాటు చాలా మంది ముస్లిం రాజకీయ నాయకులు కూడా ఔరంగజేబ్ కు సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక ఇటీవల విడుదలైన చావా సినిమాతో ఔరంగజేబ్ హాట్ టాపిక్ గా మారారు. ఈ సందర్భంలోనే సమాజ్వాదీ ఎంపీ అబు అజ్మీ చావాలో తప్పుడు చరిత్రను చూపించారు అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన్ను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఖుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని కూడా ధ్వంసం చేయాలనే డిమాండ్లు ఇప్పుడు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు బీజేపీ సతారా ఎంపీ ఉదయన్ రాజే భోసలే కూడా ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెయిట్ న్యూస్ యాప్ ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.